యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రం నుంచి పిఎస్సిఎస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన పాలక వర్గానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తుర్కపల్లి చైర్మన్ గా ధరావత్ శంకర్ నాయక్ తో పాటు నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ సహకార సంఘాలు రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమైన సంస్థలని అన్నారు. రైతులకు అవసరమైన రుణాలు, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించి సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నూతన పాలకవర్గానికి సూచించారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, రైతులు, అధికారులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తుర్కపల్లి అధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి సహకార సంఘాల చట్టం 1964 మరియు నడుచుకుంటానని సంబంధించి 8 పిఎస్సిసి సంఘం తుర్కపల్లి డైరెక్టర్ గా ప్రజలందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుప్రీతి గాని 1964 ప్రకారం సంఘ బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ రైతులకు అన్ని విధాల అందుబాటులో ఉండి రైతులు రాజు చేయడం కోసం నా వంతు కృషిగా ప్రభుత్వ సహకారంతో తుర్కపల్లి బ్యాంకు అభివృద్ధిలో నడుచుకుంటూ రైతు సేవలో ముందుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ.